వైసీపీ ఓటమి తర్వాత జరిగిన పొరపాటు ఏమిటి అన్నది తెలిసి వచ్చింది. ఎంతటి గొప్ప పార్టీ అయినా కేడర్ లేకపోతే మన లేదు అన్నది కూడా అవగతం అయ్యింది. అందుకే లేట్ అవుతున్నా సంస్థాగతంగానే పార్టీ బలంగా ఉండాలని అధినాయకత్వం ప్రతి నియోజకవర్గంలో నేతలను కోరుతుంది. బూత్ లెవెల్ దాకా పార్టీ కేడర్తో పటిష్టమైన కమిటీలు ఉండాలని దిశానిర్దేశం చేస్తోంది. అదేవిధంగా పార్టీలో అనుబంధ సంఘాలకు కూడా కమిటీలు వేయడం ద్వారా యువత, మహిళ, విద్యార్థి, రైతు, కార్మిక తదితర కార్యవర్గాలలో చోటు కల్పించాలని చూస్తోంది. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి అసెంబ్లీ లెవెల్ దాకా కనీసంగా 15,000 మంది పార్టీ కేడర్ వివిధ హోదాలలో పార్టీ పదవులలో ఉంటారు. వీరంతా పార్టీకి అతిపెద్ద సైన్యంగా ఉంటారు. వీరి నుంచి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో వైసీపీని బలోపేతం చేయాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుంది. సైన్యమే రానున్న కాలంలో నియోజకవర్గంలో దూసుకొని పోయేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 2029 ఎన్నికలలో క్యాడర్ని ముందు పెట్టి అధికార కూటమిని బలంగా ఢీకొట్టాలని భావిస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల దాకా ఓటర్లు ఉంటారు. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక వైసీపీ సైనికుడు అన్న తమాషా పద్ధతి పార్టీ సంస్థాగత నిర్మాణంతో జరుగుతుంది. రానున్న కాలంలో వీరంతా జనంలోకి వెళ్ళి వైసీపీ ప్రచారం చేసే అతిపెద్ద సైన్యంగా ఉంటారని, ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించే సారథులుగా ఉంటారని పార్టీ భావిస్తుంది.